ఈ 6 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. సాలరీ హైక్ అనేది మనకేం ఉండట్లేదు. కొంచెం కెరియర్ హ్మ్. అప్‌డేట్ అవ్వాలని మా మేనేజర్ ఇట్లా చెప్పి డెవాప్స్ మీద ఎళ్తాం అని చెప్పి అడిగున్నారు. సో, ఆ హ్మ్. టైంలో ఇంక డెవాప్స్ అనేది మా మేనేజర్ నేర్పించారు. ఉడిమి కోర్సెస్ ద్వారా త్రూ లైక్ వాట్ ఈస్ వాట్ అనేది ఎట్లా ఎళ్ళాలని. హుహు. బట్ హుహు. ఏంటంటే చెప్పారు, చేసామని తప్పితే నాకంత గ్రిప్ లేదు. ఇప్పుడు జీరా హ్మ్. ఉంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది శివ. బట్ కమింగ్ హ్మ్. టు హ్మ్. డెవాప్స్ అనేది నాకు హ్యాండ్స్ ఆన్ లేదు. ఏంటంటే వాళ్ళు చెప్పారు. ఇట్లా ఎళ్ళాలి. హ్మ్. హ్మ్. సీఐసీడీ పైప్‌లైన్ అంటారు. జెన్కిన్స్ ఓకే. అన్నారు. ఇట్లా పైప్‌లైన్ అని అన్నారు. సో, హ్మ్. హ్మ్. నేనేంటంటే ఇది చేసేటప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది డెవాప్స్ మీద. హ్మ్. ప్లస్ హ్మ్. నాకు హ్మ్. జిరాకి కంటిన్యూషన్‌గా నాకు ఉపయోగపడిద్ది. కెరియర్ గూడా ఇప్పుడు ప్రెజెంట్ అన్ని క్లౌడ్‌కొచ్చేస్తున్నాయి. మైగ్రేట్ అవుతుంది. సో, హ్మ్. ఇది హ్మ్. హెల్ప్‌ఫుల్ అవుతదని జెప్పి నేను డెవాప్స్ మీద రీసెర్చ్ చేశాను. ఓకే. అట్లా నేను ఈ డెవాప్స్ మీదకి వచ్చున్నాను. ఈ డెవాప్స్ నేర్చుకున్న తర్వాత విప్రోలో గూడా నాకు టోటల్ 9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో 7 ఇయర్స్ జిరా మీద పెట్టి, 2 ఇయర్స్ డెవాప్స్ మీద పెట్టాను. వాళ్ళు నా హ్మ్. ప్రొఫైల్ హ్మ్. చూసి ఫస్ట్ హ్మ్. డెవాప్స్ క్వెషన్స్ ఇంటర్వ్యూ అడిగున్నారు. బట్ వీళ్ళకి హ్మ్. జీరా రిక్వైర్మెంట్‌గా ఉండేసరికి 4 అవర్స్ నాకు జీరా హ్మ్. మీద, 4 అవర్స్ డెవాప్స్ అట్లా క్లాసిఫై చేసి నాకు వర్క్ ఇచ్చి టాస్క్ అసైన్ చేస్తున్నారు. సో, నేను రెండిటిని హ్యాండిల్ ఓకే. చేస్తూ రెండిటిని హెల్ప్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్‌లో బ్యాంక్ ఆఫ్ వెరీ అమెరికా నైస్. ప్రాజెక్ట్. వెరీ యాహ్! నైస్. వెరీ నైస్.